Nobody in your life. Hi. Hi. I need 20 readies. ఏంటి మాట్లాడవా? ఎస్ మాట్లాడవు. ఏ ఎందుకు? ఏంటి వీడి ఓవర్ యాక్షన్ అనుకుంటున్నారా? అవును అనుకుంటున్నా. దిస్ ఇస్ అబ్బో సైలెంట్ లైఫ్. దీనికో కూడా చెప్పు. జస్ట్ ఫర్ చేంజ్ మీకోసం. ఏంటి ఈటీవీ ప్లస్ వ్యూవర్స్ కోసమా? ఓ ఏంటి ఎప్పటి నుంచి? ఇవాటి నుంచే. రెడీ 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 వస్తున్నాయి, హాయిలు వస్తున్నాయి. ఐ నీడ్ 20 రెడీస్. నువ్వు డంబా అంట. ఎస్ పట్టుకున్నావు. ఓ యు ఎస్. రవికిరణ్ ఏం చేంజ్ అంట. ఇది సైలెంట్ లైవ్. ఇందులో మిస్టర్ నోబడి ఓన్లీ యాక్షన్స్ తో ఇంకా పేపర్స్ తో మీతో మాట్లాడుతుంటారు. మేము మాత్రం డైలాగ్స్ తోనే మాట్లాడతాం. ప్రాగ్స్ పీజే అంట. వద్దు భయ్యా మనం మాట్లాడదాం కదా. జహీర్ మహమ్మద్ ఈ శ్రీముఖి beside you? ఓకే రెడీలు వస్తున్నాయి చాలా మంది. ప్రవీణ్ రెడ్డి సూపర్ సూపర్ సూపర్. బండా వేణు యాదవ్ బై టుడే స్పెషల్. అనిల్ కుమార్ 500 చేంజ్ అన్నాడు. లేవంట అనిల్ కుమార్. శ్రీనివాస్ కుమార్ డోంట్ వేస్ట్ పేపర్ ఫర్ టైం పాస్. రెడీలో వచ్చేసింది. హరీష్ హరి హాయ్ అన్న, నీ భక్తుడిని నేను అన్నా. ఓకే లెట్స్ గో. వచ్చేసారి చాలా మంది రెడీ కొట్టేశారు. థ్యాంక్ యూ. ఓహో అది లాస్ట్ లైట్ రా. ఓహో ఎవరో నీ భక్తులు అన్నారు కదా, వాళ్ళకి థ్యాంక్ యూ నా. సరే సరిపోయింది. ఓకే ఓకే థ్యాంక్ యూ. లాగ్ చేయి, త్వరగా కంప్లీట్ చేయి. మీ మాటలే మాకు కావాలి అంట దిలీప్ చిన్న. నెక్స్ట్ వీక్. ఓకే చెరుకూరు వల్లి మీరు మెసేజ్ చేస్తే మాకు చదవరా అంట. అయ్యో ఎందుకు చదవండి. ఓకే అందరు రెడీ. ఎస్ నో ఏంటి? ఓ మెసేజ్ చేస్తే చదువుతారా? ఓ ఎస్ నో మీకు తెలీదా? సరే మిస్టర్ నోబడి గారు అందరు రెడీ. ఓకే లెట్స్ గో. రెడీ. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసింది. నేమ్ ద షో దట్ కంప్లీటెడ్ 100th ఎపిసోడ్ దిస్ వీక్. ఈ వారం 100th ఎపిసోడ్ జరుపుకున్న షో ఏది? షర్ట్ బాగుంది. ఏది స్లైడ్ ఉందిగా. క్వశ్చన్ పెట్టుకుంది. శనివారం మౌనవ్రతం ఏంటన్నా? సరే ఓకే. కమా 100th ఎపిసోడ్ కంప్లీట్ చేసుకున్న షో ఏది? ఈ వీక్ కంప్లీట్ చేసుకున్నారు షో. మంచి కాలేజ్ షో. నా షో నా ఇష్టం అంట. శామ్యూయల్ వివేక్. ఇంకా 50 అవ్వలేదు కదా భయ్య.
నాగార్జున్ పటాస్. పటాస్. 200 ప్లస్ అది. సాయి చరణ్ నాషో నా ఇష్టం. అశ్విని నాషో నా ఇష్టం. రెడ్డి. చాలా మంది నాషో నా ఇష్టం అని టైప్ చేస్తున్నారు. తప్పంతలు. NSNI అంట. అది కూడా నా ఇష్టమే. తెలుసు. జిల్ జిగా కీర్తి తేజ. రాజశేఖర్ హవారి అన్నా. నీకు రాయలేదు కదా. అనిల్ కుమార్ అమృతం. సినిమా చూపిస్తున్నామా రాయండి ఇంకా. బండా వేణు యాదవ్ ఎక్స్ప్రెస్ రాజా. అది మొన్నే కదా భయ్య స్టార్ట్ అయింది. Okay. So let's move to second question. In yesterday's Patas, who was the celebrity that got roasted? నిన్న పటాస్లో సెలబ్రిటీ స్పెషల్లో మన బ్యాండ్ బాజా భారత్లో వచ్చిన సెలబ్రిటీ ఎవరు? అదే మన సీను రాంప్రసాద్ వెంకీ రోస్ట్ చేశారు కదా, ఆ సెలబ్రిటీ ఎవరు? నిన్నటి ఎపిసోడ్ చూస్తుంటే బాగా ఆదిత్య వీ డోంట్ నో, మీరే చెప్పండి. అయ్యో చెప్పడానికి లేదు, నోరు గుట్టేశాం. ఉదయ్ కుమార్ సంపు లేకపోతే సావు. జేమ్స్ బాండ్ అట. స్వాతి సుమన్. రవి కిరణ్ ఎనీ క్లూ ప్లీజ్. ఫస్ట్ క్వశ్చన్ గా సెకండ్ క్వశ్చన్ గా? ఓహో నో క్లూస్. సుశాంత్ అని టైప్ చేస్తున్నారు. సుశాంత్, వెంకీ, అశ్విన్. కేరింత హీరో అంట. పేరు భయ్య పేరు. కేరింత హీరో పేరు చెప్పు. నాది అన్న లొలి. ఏది? నాది అన్న లొలి మిథున్ రెడ్డి అంట. తెలుగు నేర్చుకో పిల్ల. అక్కడ అదే రాదు. హబీబ్ బాషా అన్న గో టు స్లీప్. సుమంత్ అశ్విన్ అని వెంకటేష్, అశ్విని రాజ్, థర్డ్ క్వశ్చన్. దీపు. సో ఈ థర్డ్ క్వశ్చన్కి వెళ్ళే ముందు వన్స్ అగైన్ సెకండ్ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాం. నిన్న పటాస్లో మన బ్యాండ్ బాజా భారత్లో అదే ఫ్రైడే స్పెషల్లో వచ్చిన సెలబ్రిటీ ఎవరు? అదే మన కమెడియన్స్ రోస్ట్ చేస్తారు కదా, ఆ సెలబ్రిటీ ఎవరు? ఓకే, నౌ థర్డ్ క్వశ్చన్. మీకు ఇద్దరు అసిస్టెంట్లా క్వశ్చన్స్ చదవటానికి? థర్డ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రైజ్ మనీ ఫర్ ద విన్నర్ ఇన్ ఎక్స్ప్రెస్ రాజా? ఎక్స్ప్రెస్ రాజాలో లాస్ట్ రౌండ్ వరకు వెళ్ళిన విన్నర్కి పాపం ప్రదీప్ డబ్బులు ఇస్తారు కదా, ఆ డబ్బులు ఎంత? హౌ మచ్? అంటే మాకు ఇవ్వట్లేదు కదా, ఎలా తెలుస్తుంది అని మీరు అనుకోవచ్చు, బట్ స్టిల్ షో చూస్తూ ఉంటారు కదా, అందుకు. సాయి కుమార్ విఠల్. నేను ఫస్ట్ చెప్పాను బట్ నా ఆన్సర్ చెప్పట్లే అంట. మిథున్ రెడ్డి 3000. 3000. గౌతమి 5000. 5000. శ్రీ భట్ 5000. సురేష్ గౌడ్ కొంచెం మంచిగా చెప్పాడు 300. నాని 10,000 అంట. వావ్. మళ్ళీ చదవాలా?
ఉదయ్ చల్సాని 1000 crores అంట. 50,000 అక్షయ్ కుమార్. అయ్యో. ఈ గేమ్ 1000 crores అంటే ఈ గేమ్ ఒకటి. భరత్ కుమార్ గర్ల్స్ కా బాయ్స్ కా బ్రో అంట. మీ దగ్గర పేపర్లో రావద్దురా. ఎస్ నోనా. ఎక్స్ప్రెస్ రాజా విన్నర్ కి ఎంత డబ్బులు ఇస్తారు? యా ఫర్ ద ఫస్ట్ టైం కరెక్ట్ గా థర్డ్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఎన్నిసార్లు రిపీట్ చేయాలి? ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళే ముందు థర్డ్ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి. ఎక్స్ప్రెస్ రాజాలో లాస్ట్ రౌండ్ వరకు వెళ్ళిన పార్టిసిపెంట్, అదే షో విన్ అయిన పార్టిసిపెంట్కి మన ప్రదీప్ ఉన్నాడు కదా, డబ్బులు ఎంత ఇస్తాడు? చాలా మంది 5,500 అని రిప్లై చేశారు. మొహమ్మద్ రఫీ ఖాన్, మేడం నా పేరు చెప్పట్లేదు మీరు. చెప్పేశాను రఫీ ఖాన్. ఓకే ఫిర్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసింది. హూ ఆర్ ద గెస్ట్ ఫర్ ద 50th ఎపిసోడ్ ఆఫ్ నా షో నా ఇష్టం? టెలికాస్ట్ లో మీరు చూస్తుంటారు, ప్రతి బ్రేక్ లో వాయిస్తున్నారు కదా, అదే నా షో నా ఇష్టంలో 50th ఎపిసోడ్ స్పెషల్ గా వచ్చిన ఇద్దరు గెస్ట్ ఎవరు? వీళ్ళు మీకు బాగా పరిచయం, ప్రతి థర్స్డే ఫ్రైడే మీరు ఈటీవీలో చూస్తూ ఉంటారు. మిస్టర్ నోబడి ఓన్లీ తెలుగుకి వచ్చినప్పుడు యాక్టింగ్ ఎందుకు చేస్తారు, ఇంగ్లీష్కి ఎందుకు చేయట్లేదు? మన తెలుగు మీడియం. అవునా? ఓకే. నిశాంత్, నాగబాబు అండ్ రోజా. ఉండొచ్చు. నే అంట రామకృష్ణ. ఇద్దరు అన్నాం కదా భయ్య, ఒకళ్ళే కదా. శాలిని నీ బొంద అంట. నీకోసం అక్కడ రెడీ. శాలిని గారు మీకోసం ఫస్ట్. రోజా నాగబాబు. రోజా నాగబాబు, రోజా నాగబాబు. వా, ఒకే క్వశ్చన్ 4 క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేసిన క్యాండిడేట్లు ఇద్దరు ఉన్నారు. నువ్వు చదువు. సో ఫిఫ్త్ క్వశ్చన్కి మూవ్ అయ్యే ముందు మళ్ళీ ఒకసారి ఫోర్త్ క్వశ్చన్. నా షో నా ఇష్టంలో 50th ఎపిసోడ్ స్పెషల్గా వచ్చిన జడ్జెస్ ఎవరు? అంటే ఈ వీక్ కాదు, ఈ వీక్ 50 ఎపిసోడ్ కాదు, 50th ఎపిసోడ్కి ఇద్దరు గెస్ట్ వచ్చారు, చాలా పెద్దవాళ్ళు. ఎవరు? చైతన్య, నైస్ షర్ట్ అండ్ హెయిర్ స్టైల్ బ్రో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. Last and final question. Last and final question. What is the super hit movie of Rajendra Prasad that will be telecasted tomorrow? అంటే రేపు ఐ మీన్ సండే 5:30కి రాజేంద్ర ప్రసాద్ గారు సూపర్ హిట్ మూవీ వేస్తున్నాం కదా అక్టోబర్లో. సో రేపు టెలికాస్ట్ అయ్యే మూవీ పేరేంటి? అంటే రేపు జరుగుతుంది కదా, ఈరోజు ఎలా వస్తుంది అని మీరు అడగవచ్చు. ప్రోమోలు మొత్తం వీక్ అంతా రన్ అవుతుంటాయి కదా, సో ఇట్స్ ఈజీ. అక్షయ్ కుమార్, నౌ ఐఎమ్ సీయింగ్ ఇన్ యూట్యూబ్ అంట. ఏం చూస్తున్నారు? రింకు రుత్విక్ రెడ్డి, మాట్లాడితే ఏమైతుంది? ఎన్ని రోజులు మాట్లాడుకొని ఉంటారు? లైఫ్ లాంగ్ ఉన్నది, బాగుంటుంది. నాన్నకు ప్రేమతో. నాన్నకు ప్రేమతో అప్పుల అప్పారావు. ఈటీవీ ప్లస్ లో టెలికాస్ట్ అయ్యే సినిమా. నేను నా గర్ల్ ఫ్రెండ్. క్వశ్చన్ ఆన్సర్ కాదు. యశ్వంత్ సాయి నీకోసం ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు.
సో ఎవరైనా నీకు అయ్యో ఎంత ఇంట్రెస్టింగ్ అంటే కరెంట్ పోయింది ఎలాగా బాబు లైట్ లేదమ్మా జనరేటర్ ఉంటుందా మన ఆఫీస్ లో? ఉంటుంది. ఓ వచ్చేసింది మినీ జనరేటర్. సైలెంట్ లైవే కదా డార్క్ లైవ్ కూడా అయిపోయింది. ఇది మీరు కావాలనే చేశారా మిస్టర్ నోబడి? ప్లాన్ ఇది లైట్ పోతాం. ఎస్ నో. ఓహో క్యాండిల్ లైట్ డిన్నర్స్ లాగా క్యాండిల్ లైట్ లైవా? సో హియర్ వి ఆర్ బ్యాక్ అగైన్. సో ఇందాక చెప్తున్నట్టు యశ్వంత్ పాపని నువ్వు ఇప్పుడు మాట్లాడకుండా ఉండడానికి ఒక మంచి రీజన్తో వచ్చాను అనమాట. బేసిక్గా నీకు థ్రోట్ ఇన్ఫెక్షన్ అంట. అంటే డాక్టర్లు ఏమీ చేయలేము అంటే నువ్వు పాపం బాధపడిపోయి ఇప్పుడు డైరెక్ట్గా సైలెంట్ లైవ్ చేస్తున్నావు. ఆదిత్య నోట్లో స్వీట్ పెట్టుకుని ఉంటావంట. స్వీట్ ఎస్ ఆర్ నో? ఓకే. జనరేటర్ ఆన్ చేయండి. ఐ వాంట్ టు లిసన్ టు యువర్ వాయిస్. నైస్ ఇయర్ రింగ్. కరెంట్ పోయిందా? ఇంకొకటి వచ్చింది వినయ్, నువ్వు మామూలుగానే కనిపించావు, కరెంట్ పోతే ఎలా కనిపిస్తావు? గుట్కా తింటున్నావా? నీ యాక్టింగ్ సూపర్. అన్నిటికీ కలిపి ఒకసారి. అబ్బో థ్యాంక్ యూ. జైల్లో చెప్పేస్తున్నట్టుంది అంతేనా? పర్ఫెక్ట్. మళ్ళీ బిఫోర్ వి ఎండ్ దిస్ లైవ్ ఒకసారి లాస్ట్ క్వశ్చన్. రాజేంద్ర ప్రసాద్ గారి సూపర్ హిట్ మూవీ ఈ రేపు టెలికాస్ట్ అయ్యేది ఏంటి? అటు సినిమా టైటిల్ ఏంటి? ఈటీవీ ప్లస్లో టెలికాస్ట్ అయ్యేది. ఈ యాక్టింగ్ స్కిల్స్ చూపించేదన్నా సినిమాకి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నావా మిస్టర్ నోబడి? ముందు లైవ్ చేస్తే తర్వాత సినిమా గురించి ఆలోచించు. సరే దెన్ ఆల్మోస్ట్ లైవ్ అయిపోయింది కాబట్టి వి హావ్ ఆల్మోస్ట్ కమ్. అందరూ చెప్పేశారు కాబట్టి ఆన్సర్లు. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ దాంతోపాటు ఆన్సర్స్ చెప్పేస్తాం. ఫస్ట్ క్వశ్చన్, ఈ వారం 100th ఎపిసోడ్ జరుపుకున్న షో ఏది? జిల్ జిల్ జిగా ట్యూస్డే రోజు వెన్స్డే రోజు 100th ఎపిసోడ్ జరుపుకుంది. అండ్ దాట్ వాజ్ ద ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ ఎందుకు రా? సెకండ్ క్వశ్చన్, నిన్న పటాస్లో బ్యాండ్ బాజా బారాత్లో వచ్చి రోస్ట్కి గురైన సెలబ్రిటీ ఎవరు అంటే మన సుమంత్ అశ్విన్ గారు. అదే కేరింత, రైట్ అలాంటి సినిమాలు చేశారు తనే. నెక్స్ట్ నన్ను మామూలుగా డంస్టార్స్ ఆడితేనే గెలవం. థర్డ్ క్వశ్చన్, what is the prize money for the winner in Express Raja? It's 5,000 rupees only. 5,000 వితౌట్ ట్యాక్స్లు ఇస్తారు, అక్కడ స్పాట్లో ఇచ్చేస్తారంట. ఫోర్త్ క్వశ్చన్, 50th ఎపిసోడ్ నాశో నాయస్టంలో వచ్చిన ఇద్దరు పాపులర్ గెస్ట్స్ ఎవరు అంటే రోజా గారు అండ్ నాగబాబు గారు. ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఇస్ సూపర్ హిట్ మూవీ రాజేంద్ర ప్రసాద్ గారి టెలికాస్ట్ అయ్యేది రేపు అంటే అప్పుల అప్పారావు. సో వీటన్నిటి కలిపి ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 4 క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళు ఒకరు ఉన్నారు, అండ్ అన్ని 5కి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు ఒకరు ఉన్నారు. సో అండ్ ద విన్నర్ ఈజ్, పేపర్ ఇస్తా రాస్తా. ఇప్పుడే నువ్వు థ్యాంక్ యూ అరే అయిపోయింది అనుకుంటారా? విన్నర్ కి చెప్పే ముందు ఓహో పార్టిసిపేట్ చేస్తాను థ్యాంక్ యూ. అగు రాస్తున్నా. అగు థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్. అయ్యో ఓకే సార్. హార్ట్స్ వచ్చేసినాయి ఫుల్ గా. దాంతో మీరు చేసిన ప్రిపరేషన్ కూడా కొంచెం చెప్పేద్దాం. కానీ పక్కన మీకు యాంగ్రీగా అనిపించలేదా? ఇన్ని పేపర్స్ అండి.
మిస్టర్ నోబడి మీకు చేసిన ఎఫర్ట్. అన్ని పేపర్లు వేస్ట్ చేశాడు. Coming back and the winner is సస్పెన్స్ ఎందుకు చూపించండి. కీర్తి. కీర్తి తేజ. తేజ ఒకటేనా ఇద్దరా? ఒకళ్ళు. ఒక్కళ్ళే. కీర్తి తేజ, కంగ్రాచులేషన్స్. అండ్ ఓ క్లాస్. హర్షిరెడ్డి, నాగార్జున, నిశాంత్ పెళ్ళే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. బట్ టుడేస్ విన్నర్ ఇస్ కీర్తి తేజ. మీ ఉన్నారో లేరో లేదా మీరు ఎక్కడ ఉంటున్నారో మాకు కొంచెం డీటెయిల్స్ పంపిస్తే మేము మీకు కాల్ చేసేసి మిమ్మల్ని సెట్కి తీసుకెళ్ళిపోతాం. అంతేనా? ఇంకేదన్నా? ఇంకేనా సరే. అండ్ అండ్ రెడ్ అండ్ బ్లూ అండ్ గ్రీన్ అండ్ నవ్వుల నవంబర్ కమింగ్ సూన్. నెక్స్ట్ మంత్ అంతా నవ్వుల నవంబర్ హడావిడి ఉంటుంది. సో స్టే ట్యూన్, చాలా ఎక్సైటింగ్ థింగ్స్ ఉన్నాయి మీకోసం. గెట్ రెడీ, నవ్వుల నవంబర్ కమింగ్ సూన్. ఇంకేం రాస్తారా? keep smiling, see you next week. టాటా, బాయ్ బాయ్. సరే అరే నా పేపర్లు రాజు కేసు చెప్పొచ్చు. ఇంకా ఎండ్ అవ్వలే. ఇంకేం చూస్తా ముందు చెప్పాలి.